నమస్తే అయినాపురం రోడ్డు బాలేదని మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోకి చిన్న గుంతలు అయితే పూడ్చారండి. వీడియో అనేది కాటనకోన అయినాపురం మమ్మడవరం వాస్తులకు షేర్ చేయండి. దీనికోసం శాసనసభలో అయితే మాట్లాడటం జరిగిందండి. మమ్మడవరం కాటనకోన రహదారి అయినాపురం మీదుగా 23.60 కోట్లు, అదేవిధంగా మురమల్ల ఎదుర్లంక రహదారి అయిపోలవరం మార్గం 1,25,00,000, జీవామరం నుండి గొరుపూడి వరకు 10,44,00,000 పైన పేర్కొన్న ఈ వర్క్లు 2022లో సుధాకర్ ఇన్ఫ్రా సంస్థకి టెండర్ ఖరారు చేయడం జరిగింది. ఆ ఎన్డీబీ ప్రాజెక్టులో ఆ వర్క్లు గత ప్రభుత్వంలో చేయకపోవడం వల్ల జనవరి తర్వాత మార్చిలో ఈ వర్క్లు క్యాన్సిల్ చేసేయడం వల్ల ఆ వర్క్లు పూర్తిగా ఒక తట్టవాడు మట్టి కూడా మనం వేయకపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆ ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఎన్నికల ముందు అదే రోడ్లో మనం కూడా ధర్నాలు తీసి మరి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా మా నియోజకవర్గం ఈ 3 రోడ్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దీన్ని ఏదైతే ఆ ప్రాజెక్ట్ మన ఎన్నికలు ఏదైతే జనవరిలో మన రాష్ట్రంలో ఉన్న అన్ని గుంటలు పూర్తి చేసుకోవడం జరిగింది. జనవరి తర్వాత క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇప్పుడు దాకా దీని మీద ఎటువంటి టెండర్లు కానీ ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. మంత్రి గారి దృష్టికి మరి చాలా సార్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఈ ఏదైతే ఉన్నాయో చాలా నీట్ మా నియోజకవర్గానికి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇంకా చాలా రోడ్లు బ్రిడ్జిలు పెండింగ్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి